వివాదాస్పద యూట్యూబర్ రావణ్ కేసులో మరో కీలక మలుపు. ఫోరెన్సిక్ నివేదిక బ్యాంక్ లావాదేవీలు డిలీట్ చేసిన డేటా రికవరీ దర్యాప్తులో బయటపడుతున్నట్లు పోలీసులు చెప్తున్న వివరాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అసలు ఏం జరిగింది? వివాదాస్పద యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ కు సంబంధించిన కేసు రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతుంది. ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉండగా కేసు దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం రావణ్ నిర్వహించిన యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే ఆదాయం, ఆర్థిక లావాదేవీలు అలాగే డిజిటల్ కార్యకలాపాలపై ప్రత్యేకంగా విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సంబంధిత బ్యాంకులకు పోలీసులు సమాచారం ఇవ్వగా ఆయనకు సంబంధించిన కొన్ని బ్యాంకు ఖాతాలు లావాదేవీలు నిలిపివేస్తున్నట్టు తెలిసింది. ఇక కేసులో కీలక ఆధారాల కోసం పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ ను స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి పంపించారు. ఫోరెన్సిక్ నిపుణులు డిలీట్ చేసిన డేటాను పునరుద్ధరించే ప్రక్రియ చేపట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మొబైల్ ఫోన్ నుంచి డిలీట్ చేసిన కొన్ని చాటింగ్లు, వీడియోలు, ఇతర డిజిటల్ సమాచారం రికవరీ అయినట్లు తెలిపారు. ఈ డేటా ఆధారంగా దర్యాప్తును మరింత విస్తరిస్తున్నట్లు సమాచారం. అలాగే ఫోరెన్సిక్ నివేదికలో వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన కొన్ని వీడియోలు లభించినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అలాగే ఫోరెన్సిక్ నివేదికలో వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన కొన్ని వీడియోలు లభించినట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ విషయాలపై పోలీసులు సంబంధిత కోణంలో విచారణ కొనసాగిస్తున్నారని సమాచారం. అయితే ఈ ఆరోపణలపై హైకోర్టు తుది నిర్ధారణ ఇంకా జరగాల్సి ఉంది. దర్యాప్తు అధికారులు మరో కీలక అంశంపై దృష్టి పెట్టారు. ఈ వ్యవహారంలో రావణ్ ఒక్కరే ఉన్నారా లేక మరెవరైనా సహకరించారా? డిజిటల్ కంటెంట్ తయారీ, నిధుల సమీకరణ, ఇతర వ్యక్తుల పాత్ర ఉందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. ఇక బాధితుల నుంచి మరిన్ని ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందని, కొత్త ఆధారాలు లభిస్తే చట్ట ప్రకారం అదనపు సెక్షన్లు కూడా నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నట్టు సమాచారం. మరోవైపు ఈ కేసులో వెలుగులోకి వస్తున్న ప్రతి అంశాన్ని పోలీసులు సాంకేతిక ఆధారాలతో పరిశీలిస్తున్నామని తెలిపారు. తుది నిజాలు మాత్రం దర్యాప్తు పూర్తయ్యాక కోర్టు విచారణ అనంతరం మాత్రమే స్పష్టమవుతాయని, ఈ కేసుకు సంబంధించిన తాజా పరిణామాలు, అధికారిక ప్రకటనలు, కోర్టు అప్డేట్స్ కోసం వేచి చూడాల్సి ఉంది.